ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కార్పొరేటర్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయక నిధికి సంబంధించిన సుమారు 48 లక్షల చెక్కులను నజీర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ మేర ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర ద్వారా ఉచిత వైద్యం వర్తించిన వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తర్వాత రాష్ట్రంలో ఆరోగ్య కాపాడుకోవడానికి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి విధంగా కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు డాక్టర్స్తో పాటు కొత్తగా అవసరమైనటువంటి నియామకాలతో పాటు పెద్ద ఎత్తున ఈరోజు మధ్యతరగతి పేద తరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకనటువంటి వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు తీసుకునేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సదుపాయాల్ని సమకూర్చేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా వాళ్ళందరూ కూడా వైద్య సదుపాయాలు అందించేటువంటి క్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 2,50 లక్షల రూపాయలు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 48 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా, అంతేకాకుండా ఒక 30 లక్షల రూపాయలు ఎల్ఓసీలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వైద్యానికి ముందు అవసరమైనటువంటి ఎక్కడైనా డబ్బులు లేక కనీసం చేతిలో రూపాయి కూడా లేనటువంటి వాళ్ళకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేటువంటి దాంట్లో ఎల్ఓసీలు అందించడంతో పాటు వైద్యం చేయించుకున్న తర్వాత వచ్చినటువంటి బిల్కి సంబంధించినటువంటి పేమెంట్ని కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఒక పక్కన 19,000 కోట్ల రూపాయల వైద్యానికి ఖర్చు అయ్యేటువంటి బడ్జెట్ని కేటాయించడమే కాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసేటువంటి క్రమంతో పాటు అవసరమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా పెద్ద ఎత్తున డాక్టర్ల నియామకం కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో సంపన్నమైనటువంటి సంతోషమైనటువంటి ఆరోగ్యమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమే ఆయన ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా అందులో భాగంగానే ఒక పక్కన వైద్య సదుపాయానికి అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు నిధులతో పాటు మరీ ముఖ్యంగా నిన్న ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో యోగాంధ్రప్రదేశ్ 2025 దాన్ని కూడా తప్పకుండా సామాన్య ప్రజల దగ్గర నుండి మధ్యతరగతి ప్రజల వరకు కూడా ఆ యోగాంధ్రప్రదేశ్ని స్థాపించేటువంటి విధంగా ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మా కార్యాలయంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు కూడా ఉచితంగా యోగా నేర్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి మన గుంటూరును కూడా ఆరోగ్యవంతమైనటువంటి